అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సూచించారు. ఈ మేరకు నగర శివారులోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో పాఠశాల విద్యా బలోపేతంపై ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా సూత్రాలను విధిగా పాటించి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త పడాలని ఆర్టీఓ భరత్ చావన్ కోరారు. ఈ మేరకు నగర శివారులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో రహదారి భద్రతా మాసోత్సవాల సమావేశాన్ని నిర్వహించారు. కర్నూలు మండలం వెంకాయపల్లె గ్రామ సమీపంలో ఉన్న పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో 36వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ భరత్ చావన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రవీంద్రకుమార్, నాగరాజు నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. కార్యక్రమంలో పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులకు మరియు సిబ్బందికి, కాలేజీ బస్ డ్రైవర్లు మరియు క్లీనర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ భరత్ చవన్, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్లు మాట్లాడుతూ విద్యార్థులు బైక్ పోటీలు పెట్టుకొని అతివేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయి, కొంతమంది కాళ్ళు చేతులు విరిగి అంగవైకల్యంతో ఏ పనులు చేసుకోలేక ఇంట్లోనే ఉండిపోయి తల్లిదండ్రులకు ఎంతటి క్షోభ పెట్టేవారుగా ఉంటారన్నారు. విద్యార్థులు గమనించి మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు ఒక గొప్ప పొజిషన్లో ఉంచి మంచి పేరు తీసుకురావాలని ట్రాఫిక్ సిఐ విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన గురించి తెలియజేస్తూ ద్విచక్ర వాహనదారులు లైసెన్సు కలిగి ఉండి మోటారు సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనదారులు లైసెన్సు కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ను ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ బుక్కు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా వాహనాల్లో ఉంచుకొని వాహనాలు నడపాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. కార్యక్రమంలో పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ శశికుమార్, ఆర్టీఓ భరత్ చవాన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవీంద్రకుమార్, నాగరాజు నాయక్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్, తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామాంజనేయులు, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, హోంగార్డులు, పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతికి భారతరత్న కర్పూరి ఠాకూర్ చేసిన కృషి అభినందనీయమని
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీ క్యాంపులో ఉన్న బీసీ భవన్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మద్దూరి రాంబాబు అధ్యక్షతన భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అభినవ అంబేద్కర్గా పేరుగాంచిన బీహార్ ముఖ్యమంత్రి 2 సార్లు పనిచేసిన కర్పూరి ఠాకూర్ బీసీలకు ఆరాధ్య దైవమన్నారు. మండల కమిషన్ రిపోర్టుకు కూడా ఆయన మార్గదర్శకుడుగా నిలిచారన్నారు. ఈ విషయాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయనకు భారతరత్న బిరుదును ఇచ్చి గౌరవించిందని తెలిపారు. ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినప్పటికీ అవినీతి చరిత్ర లేకుండా చిరిగిన దుస్తులతోనే ఆయన జీవితాన్ని గడిపారని కొనియాడారు. ఆయన తండ్రి కూడా నాయి బ్రాహ్మణ వృత్తి మానుకోకుండా అదే వృత్తిని కొనసాగించారన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు కర్పూరి ఠాకూర్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. కర్పూరి ఠాకూర్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లాంటి రాజకీయ దిగ్గజాలకు ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జేవీ కృష్ణయ్య, కర్నూలు జిల్లా పడమట పోరాట వేదిక కో కన్వీనర్ నాగభూషణం, ఆనంద్ బాబు, ఉప్పరి శివప్ప, ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ ఆచారి తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ద్వారా సంపాదించిన కర్పూరి ఠాకూర్ జీవితము చాలా ఆదర్శనీయము. ఆయన ఒక నాయి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని బీహార్లో అధిష్ఠించి కేంద్ర ప్రభుత్వం స్వతహాగా ఆయన చనిపోయిన తర్వాత గుర్తింపజేసుకొని మరి అలా పేదరికంలో ఉండి ఎంతో బీసీల రిజర్వేషన్ల కోసం కృషి చేసి బీసీల కుల విభజనలను చేయగలిగిన వ్యక్తి కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్ యొక్క ఆశయాల వల్ల నితీష్ కుమార్ యాదవ్ అయితేనేమి, ములాయం సింగ్ యాదవ్ అయితేనేమి, లల్లూ ప్రసాద్ యాదవ్ అయితేనేమి ఆయన యొక్క కృషి ఫలితంగా అదే ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాంతము బడుగు బలహీన వర్గాల కోసమని పనిచేశారు. అందుకే ఆదర్శమూర్తి యొక్క నిజాయితీపరమైన జీవితాన్ని మరి ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాము. 100 సంవత్సరాల జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకొని ఆయన నిజాయితీని ప్రశంసించడానికి జాతీయ బీసీ సంక్షేమ తరఫు నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మరి కర్పూరి ఠాకూర్ నిరుపేద వ్యక్తి. ఆయన జీవితాంతము మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ తండ్రి నాయి బ్రాహ్మణ వృత్తినే చేస్తూ తన జీవితాన్ని గడిపాడు. వద్దు, నీ యొక్క వృత్తిని మానుకోమంటానంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో నా వృత్తిని మానుకోను, నాకున్న జీవితం ఇది, నా పరిధి ఇది అని చెప్పిన వ్యక్తి. మరి ఒకసారి కర్పూరి ఠాకూర్కు విదేశాల్లో పర్యటనకు అవకాశం వస్తే దాన్ని వినియోగించుకున్నాడు. చినిగిపోయిన బట్టలతో వెళ్తుంటే మరి ఆయన పోతున్న ఒక మీటింగ్కు కోట్లతో పోవాలంటేనే నిబంధన ఉన్నందువల్ల మరి ఒక స్నేహితుడానికి కోట్ ఇప్పించుకున్నాడు. ఆ కోట్ కూడా చినిగిపోయింది. దాన్ని ఆస్ట్రేలియా ప్రధాని చూసి కొత్త కోట్ను కొనిపించేసి మరి ఆయన్ను మీటింగ్కు హాజరుపరిచాడు. అంత నిబద్ధతతో పేదరికంతో ఉన్నా కూడా ఏ రోజు కరప్షన్ను ఎంకరేజ్ చేయలేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని టీడీపీ నాయకులు వేముల శ్రీధర్, బీజేపీ నేత నగరూరి రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు నగరంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నాయకుడు వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలోని ఆశ్రయం పొందుతున్న వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు వేముల శ్రీధర్తో పాటు బీజేపీ నాయకులు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఆయా రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. ఉన్నత విద్యావంతుడైన నారా లోకేష్ రాజకీయాల్లో తనదైన శైలిలో తండ్రికి తగ్గ తనయుడిగా రాణించటం అభినందనీయమన్నారు. ముఖ్యంగా నేటి తరం యువతకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదర్శప్రాయమని వెల్లడించారు. లోకేష్ సారథ్యంలో రాష్ట్రం ఐటీ రంగంలో శరవేగంగా ముందుకు వెళుతోందని వెల్లడించారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని నరసింహారెడ్డి నగర్ 46 వార్డు నందు మేము మా నగరూరు వాసులకు మాజీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి గారు, నేను వేముల శ్రీధర్ అందరం కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు కూటమి ఉన్న భాగస్వామ్యంలో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకొని మా నగరవాసులము ఆయన శ్రీధర్ గారు మరియు మాతో వచ్చినటువంటి మా రామస్వామి గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు కర్నూలు బీజేపీ, అలాగే ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ అందరికీ. సో అతడు ఎప్పుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 స్థానంలో నిలుపుతాడనే ఉద్దేశంతో అందరము ఎంతో కోరుకున్నాము. ఈరోజు అది మనం దావోస్ సదస్సులో చూస్తున్నాము. అది తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మరియు జనసేన నుంచి కానీ కూటమి నంబర్ 1 అనే స్థాయికి ఈరోజు దావోస్ సదస్సులో మనం ఈరోజు చూడగలిగాము. ఎప్పుడైనా సరే యువ రక్తము అనేది ఎప్పుడూ మనకి నారా లోకేష్ గారిని చూస్తే గుర్తొస్తుంది. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచార ధామంలో ఈ నెల 25వ తేదీ ఉదయం 9:30 గంటలకు సర్వ ఏకాదశి పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు గీతా ప్రచార సంఘం ప్రతినిధి మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. రేపు ఏకాదశి, ఈ ఏకాదశిని సర్వ ఏకాదశి అంటారు. ఈ సర్వ ఏకాదశి కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు నగరంలో సంకల్పంలో ఉన్నటువంటి గీతా ప్రచార ధామంలో ఉదయం 9:30 గంటలకు సామూహిక భగవద్గీత పారాయణం ఏర్పాటు చేయడం ఉంది. ఈ భగవద్గీత పారాయణానికి ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం 12 గంటలకు ఈ యొక్క భగవద్గీత పరిసమాప్తమవుతుంది. కనుక భగవద్ బంధువులందరూ కూడా ఈ యొక్క సామూహిక భగవద్గీత కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇంతటితో ఈరోజు సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.